నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. మరణంలో జననం అనగానే మనందరికీ గుర్తొచ్చేది అవయవదానం. సో ఆగస్ట్ 13న వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ డే. సో దీనికి సంబంధించి అంటే అసలుకి ఇండియాలో అవయవదానం ఎంతవరకు, ఎంతమంది ఎవరికి దానం చేస్తున్నారు, మేజర్గా ఎవరు అంటే దానం చేస్తే ఒక మనిషి అవయవదానం చేస్తే ఒక 8 మంది ప్రాణాలని కాపాడుతున్నారు అని చెప్పేసి మనకు చెప్తా ఉన్నారు. సో దీని మీద అంటే అసలుకి ఈ ఇయర్ థీమ్ ఏంటి, అవయవదానం ఎంతమంది చేస్తున్నారు, సంవత్సరానికి ఎంతమందికి అవయవదానం అవసరపడుతుందని మరిన్ని విషయాలు మనతో పాటు చెప్పడానికి నెఫ్రాలజిస్ట్ డాక్టర్ బందె సుజిత్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏంటంటే అవయవదానం అనేసరికి చాలామందికి ఏంటంటే వృధాగా అంటే చనిపోయిన తర్వాత అలానే వృధాగా వెళ్ళిపోతూ ఉంటాయి. బట్ కాకపోతే ఒక మనిషి ప్రాణం, ఒక్క మనిషి అవయవదానం చేస్తే ఒక 8 మందికి ఉపయోగపడుతుంది అంటారు. అసలు ఏంటి, ఎంతవరకు నిజం? ఇప్పుడు మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అవయవదానం 2 రకాలుగా ఉంటుంది. ఫస్ట్ లివింగ్ డొనేషన్, అంటే బ్రతికున్న వాళ్ళు కూడా కిడ్నీ ఇవ్వచ్చు. తర్వాత రెండోది డిసీజ్ డొనేషన్. ఈ బ్రతికున్న వాళ్ళు ఏంటంటే వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎవరికైనా కిడ్నీ సమస్య వచ్చిన వాళ్ళకి కానీ లివర్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళకి మాత్రమే ఈ లైవ్ డొనేషన్ అనేది జరుగుతుంది. వేరాస్ ఓకే. తర్వాత డిసీజ్ డొనేషన్ అంటే బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళు, వాళ్ళ శరీరంలో ఇందాక మీరు చెప్పినట్టుగా 8 మందికి ప్రాణదానం చేయవచ్చు. అవయవదానం అనేది వాళ్ళు డిసీజ్ డొనేషన్ అంటే చనిపోయిన తర్వాత, బ్రెయిన్ డెడ్ అయిన తర్వాత వాళ్ళ అవయవాలనేది మనం డొనేట్ చేయవచ్చు. సో ఇంకోటి ఏంటంటే ఎవ్రీ ఇయర్ అంటే ఏంటంటే అసలుకి ఇండియాలో ఎప్పుడు స్టార్ట్ అయింది అనుకోవచ్చు అవయవదానం? అసలు ఈ ఇయర్ థీమ్ ఏంటి అసలుకి? అవయవదానం అనేది ఫస్ట్ మనకు ప్రపంచవ్యాప్తంగా తెలిసింది ఎప్పుడంటే 1954లో ఒక బ్రదర్ వాళ్ళ ట్విన్ బ్రదర్కి కిడ్నీ సమస్య వచ్చినప్పుడు తన కిడ్నీని డొనేట్ చేశాడు. ఈ డొనేట్ చేసిన సర్జరీ తర్వాత వాళ్ళిద్దరూ ఐడెంటికల్ ట్విన్స్ అనమాట. చాలా సంవత్సరాలు బాగున్నారు. 1990వ సంవత్సరంలో ఆ డాక్టర్ గారికి నోబెల్ ప్రైజ్ ఇచ్చి కూడా సన్మానం చేశారు వరల్డ్ ఓవర్. ఇండియాలో అనేది ఆర్గాన్ డొనేషన్ మనకి చాలా సంవత్సరాలు లైవ్ ట్రాన్స్ప్లాంట్స్ జరుగుతూ ఉన్నాయి. గత 2 దశాబ్దాలుగా మనకి ఈ బ్రెయిన్ డెడ్ పేషెంట్స్ డిసీజ్ డోనర్ ట్రాన్స్ప్లాంట్ అనేది కొంచెం పెరుగుతూ ఉంది. సో ఇప్పుడు ఏంటంటే ఇండియాలో నాకు తెలిసినంతవరకు ఏంటంటే చాలామందికి ఒక అపోహలు ఉంటాయి అన్నమాట. అంటే చాలామంది చనిపోయిన తర్వాత వాళ్ళ అవయవాలు అలానే వృధా అయిపోతాయి. చాలామంది నేను చదువుకుంది ఏంటంటే కొన్ని లక్షల మంది అవయవదానం అంటే అవసరం అంటే అవయవాల కోసం వెయిట్ చేస్తున్నారు. దాంట్లో ఒక లక్షల మందిలో ఒక 10% మంది మాత్రమే అందుతున్నాయని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం అసలు? ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి. ఇప్పుడు మనకు ఇండియాలో ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ లైక్ క్రానిక్ కిడ్నీ డిసీజ్, ఎవరికైతే బీపీ ఉండి, షుగర్ ఉండి, హార్ట్ సమస్య ఉండి, కొందరికి వంశపారంపర్యంగా కిడ్నీ వీక్ అవుతుందో ఇలాంటి వాళ్ళల్లో కిడ్నీ జబ్బులు అనేది చాలా ఎక్కువ పెరుగుతున్నాయి. గత ప్రీవియస్ డెకేడ్కి కంపేర్ చేస్తే కనుక ఆల్మోస్ట్ డయాలసిస్ రిక్వైరింగ్ జనాభా 5 లక్షల మంది వరకు ఉంటున్నారు. ప్రతి సంవత్సరం కిడ్నీ జబ్బులు తెలిసే వాళ్ళు 5 లక్షల మంది వరకు ఉంటున్నారు. డయాలసిస్ స్టార్ట్ చేసుకునే వాళ్ళు 2 లక్షల మంది వరకు ఉంటున్నారు. అయితే మనకు కేవలం అందులో 8% మందికి మాత్రమే ట్రాన్స్ప్లాంట్ అనేది దొరుకుతుంది. చాలామంది అసలు డయాలసిస్ ట్రాన్స్ప్లాంట్ కాకుండానే చనిపోతున్నారు. సో ఈ డిసీజ్ బర్డెన్ అనేది మన దేశంలో యాజ్ కంపేర్డ్ టు ద వెస్ట్, ఇప్పుడు మనకి వెస్టర్న్ కంట్రీస్లో కానీ, అమెరికాలో కానీ, చైనాలో కానీ కనీసం 25% మందికి ఇలా ట్రాన్స్ప్లాంట్లు అలాంటివి జరుగుతూ ఉంటాయి. మన శాతంలో కేవలం 8% మంది వరకు మాత్రమే ట్రాన్స్ప్లాంట్స్ జరుగుతూ ఉన్నాయి. మిగిలిన వాళ్ళు డయాలసిస్లో ఉంటున్నారు. కొంతమంది ఎటువంటి రిసోర్సెస్ లేని వాళ్ళు డయాలసిస్ కూడా లేకుండా చనిపోతూ ఉంటారు. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్స్లలో చాలామందికి ఏంటంటే చిన్న ఏజ్లోనే ఈవెన్ ఆర్గాన్స్ ఖరాబ్ అవ్వడం కానీ ఇలాంటి ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి. సో వీళ్ళకి ఏంటంటే ఇన్ కేస్ బ్రెయిన్ డెడ్ పేషెంట్స్ నుంచి వెళ్ళి కూడా తీసుకోవచ్చు అంటారు. వాళ్ళే కూడా చాలా వృధా అయిపోతున్నాయని కూడా అనుకోవచ్చు. ఇది ఎంతవరకు నిజం అసలు? అది 100% నిజమండి. ఇప్పుడు మనకేంటంటే ఏదైనా యాక్సిడెంట్ జరిగినా కూడా, లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పేషెంట్ ఎవరైతే న్యూరో ఐసీయూలో బ్రెయిన్ డెడ్ ఉంటారో, మనము ముఖ్యంగా ఈ అవేర్నెస్ తెప్పియవలసింది వాళ్ళ కుటుంబ సభ్యులకి. అండ్ పేషెంట్స్ కూడా ఇవాళ ఏంటంటే వాళ్ళంతల వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ అవయవాలు డొనేట్ చేయొచ్చు అని వాళ్ళంతల వాళ్ళు కన్సెంట్ ఇవ్వడము,
ముందు లేదు, ఐసీయూలో పేషెంట్ ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కన్సెంట్ ఇవ్వడము, ఈ అవయవాలు ఒక్క మనిషి 8 మందికి ప్రాణదానం చేయగలుగుతాడు. అది అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు అవయవదానం అనేసరికి చాలామందికి అంటే చాలా డౌట్లు ఉంటాయి అనమాట. అంటే ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఇందాక కిడ్నీ లాంటివి అంటే 2 ఉంటే ఒకటి ఇవ్వచ్చు అని అంటారు. ఏమంటే కాలేయం అంటే లివర్ సంబంధించి సగం ఇస్తే తర్వాత అది ఆటోమేటిక్గా ఇచ్చిన డోనర్కి అభివృద్ధి చెందుతుంటారు. వీటికి చాలామందికి ఏంటంటే వీటికి తెలియదు, అంటే ఇచ్చేస్తే మనం కూడా బ్రతకము అనే కాన్షియస్లో ఉంటారు లైవ్లీగా, మీరు ఇందాక చెప్పినట్టు. వాళ్ళకేం చెప్తారు? అయితే ముఖ్యంగా ఏంటంటే లైవ్ డొనేషన్లో మనకి కిడ్నీ లివర్ అనేది లైవ్ డొనేషన్లో ఇవ్వకూడదు. సో మనం ఎవరినైతే డోనర్గా అనుకుంటామో వాళ్ళకి ఆల్మోస్ట్ ఒక మాస్టర్ హెల్త్ చెకప్ లాగా ప్రతి టెస్ట్, అంటే గుండెకి సంబంధించి, లంగ్స్కి సంబంధించి, వాళ్ళ శరీరంలో ఏమైనా క్యాన్సర్లు ఉన్నాయా, ఆల్మోస్ట్ ఒక మాస్టర్ హెల్త్ చెకప్ లాగా ప్రతి టెస్ట్ చేయించి వాళ్ళు సంపూర్ణంగా నార్మల్ అని అనుకున్న వాళ్ళని మాత్రమే మనం డోనర్గా కన్సిడర్ చేస్తాము. ఇంకా చాలా వరల్డ్లో ఇలాంటి కిడ్నీ డొనేషన్ పైన జరిగిన స్టడీస్లో ఏం తెలిసిందంటే ఎవరైతే కిడ్నీ డొనేట్ చేస్తారో వాళ్ళు నార్మల్ వాళ్ళకంటే చాలా హెల్తీగా ఉంటారు. దీనికి కారణం ఏంటి? ఒకటి, వాళ్ళకు పరిపూర్ణ ఆరోగ్యంగా ఉన్న వాళ్ళ నుంచే మనం కిడ్నీ డొనేషన్ తీసుకుంటాము. తర్వాత వాళ్ళ ఆర్గాన్ ఇచ్చిన దానికి వాళ్ళ హెల్త్ని ఫ్రీక్వెంట్గా మానిటర్ చేస్తూ డాక్టర్ దృష్టిలో ఉంటారు కాబట్టి వాళ్ళు ఈ డాక్టర్ సూపర్విజన్లో ఉండడానికి వాళ్ళ ఆరోగ్యం అనేది యాజ్ కంపేర్డ్ టు నార్మల్ ఇండివిజువల్స్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అండ్ ముఖ్యమైనది ఏంటంటే ఎవరికి ఎటువంటి చిన్న ప్రాబ్లం ఉన్నా సరే వాళ్ళని డోనర్గా అనేది యాక్సెప్ట్ చేయరు. పరిపూర్ణంగా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళని మాత్రమే లైవ్ కిడ్నీ డొనేషన్కి తీసుకుంటారు. సార్ ఇంకోటి ఏంటంటే చాలామందికి ఇప్పుడు అంటే ఏంటంటే మీరు చెప్పినట్టు లైవ్లీగా ఉంటుంది, లేకపోతే బ్రెయిన్ డెడ్ అయిన పేషెంట్స్ నుంచి కూడా తీసుకుంటాను. ఇన్ కేస్ ఇప్పుడు ఇండియాలోనే అంటే వరల్డ్ వైడ్గా పక్కన పెడితే ఇండియాలో ఎంతమందికి అవయవదానం అవసరం పడుతుంది, దాంట్లో ఎంతమందికి అందుతుంది అనుకోవచ్చు అంటే అవయవదానం? అంటే చాలామంది ఏంటంటే అపోహలు ఉంటాయి, అంటే ఇచ్చేవాళ్ళు తక్కువ, ఈవెన్ వెయిట్ చేసే వాళ్ళు ఎక్కువ అంటారు అన్నమాట. డొనేట్ చేసే వాళ్ళు తక్కువ, బట్ నీడ్ ఉండే వాళ్ళు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణకి ఎయిమ్స్లో 2022లో ఒక స్టడీ చేశారు. దాంట్లో ఏంటంటే ఇండియాలో ప్రతి సంవత్సరం 1.5 నుంచి 2 లక్షల మందికి డయాలసిస్ అనేది స్టార్ట్ అవుతుంది. దీంట్లో మన దేశంలో సుమారుగా 16 నుంచి 20 వేల ట్రాన్స్ప్లాంట్స్ జరుగుతూ ఉంటాయి. దీంట్లో కేవలం 3 నుంచి 4 వేలు మాత్రమే బ్రెయిన్ డెడ్ పేషెంట్స్, మిగిలినవన్నీ లైవ్ ట్రాన్స్ప్లాంట్సే. సో ఈ బ్రెయిన్ డెడ్ పేషెంట్ డొనేషన్ అనేది యాజ్ కంపేర్డ్ టు ద వెస్ట్ మన దగ్గర చాలా తక్కువ. అది దాని ఇన్సిడెన్స్ అనేది మునుపటి కంటే ఇప్పుడు కొంచెం బెటర్గా ఉంది. ఒక 10 సంవత్సరాల క్రితం కనుక మనం చూసుకున్నుంటే ఒక 10 లక్షల మంది బ్రెయిన్ డెడ్ అయితే అందులో ఒక్కరు మాత్రమే కిడ్నీ డొనేట్ చేసేవాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. ఇప్పుడు ఆ నెంబర్ కొంచెం పెరిగింది. 10 లక్షల బ్రెయిన్ డెడ్స్లో అట్లీస్ట్ ఒక 62 మంది మాత్రము మనకి ఇంకా స్టిల్ బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కిడ్నీ డొనేషన్ ఇస్తూ ఉన్నారు. సో అయినా కానీ పెద్దగా మార్పులే, అంటే ఈవెన్ మీరు అన్నట్టు 10 lakhs అంటే అందులో 62 మంది అంటే అప్పటికి ఇంకా చాలా తక్కువ కదా. సో ఇంకో చాలామందికి అపోహలు ఉంటాయి, ఏంటంటే చనిపోయిన తర్వాత సెంటిమెంట్లని లేకపోతే ఎందుకు ఇవ్వాలని చెప్పేసి ఆఫ్టర్ అంటే డెత్ తర్వాత కూడా అవి ఎందుకు పనికి రాకుండా పోతున్నాయి. సో వీళ్ళకు అంటే కొంచెం ఇవ్వాలన్న ఉంటుంది, బట్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఏంటంటే ఎంకరేజ్ చేయరు ఇలాంటి వాటికి. కొంతమంది అంటే వాళ్ళకు ఉన్నటువంటి అంటే ఏంటంటే డౌట్ కానీ లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి పరిజ్ఞానాలు కానీ వాళ్ళకేం చెప్తారు? ముఖ్యంగా మనము అంటే యాజ్ నెఫ్రాలజిస్ట్ మేము ఏంటంటే ప్రతిరోజు డయాలసిస్ యూనిట్కి వెళ్ళినప్పుడు ఆ డయాలసిస్ పేషెంట్స్ పడే బాధలు చూస్తూ ఉంటాం. వాళ్ళల్లో రక్తహీనత ఉండడం, హార్ట్ వీక్ ఉండడము, శరీరంలో యూరిన్ ఉత్పాదన కాక విపరీతమైన ఆయాసం రావడం, గుండె సమస్యలు రావడం, ఇవన్నిటి మూలంగా వాళ్ళు చనిపోవడం అనేది మేము రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. సో యాజ్ కంపేర్డ్ టు ఎనీ స్పెషాలిటీ నెఫ్రాలజిస్ట్కి అవయవం దాని ఇంపార్టెన్స్ అనేది చాలా ఎక్కువ తెలుసు. ఇప్పుడు ఎవరికైతే కిడ్నీ సమస్య ఉంటుందో వీళ్ళల్లో ఒక ఆర్గాన్ మంచి పనిచేసే కిడ్నీ కనుక వాళ్ళ శరీరంలో వస్తే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎంత చేంజ్ అవుతుందో ఒక నెఫ్రాలజిస్ట్ మాత్రమే చెప్పగలుగుతారు. ఉదాహరణకి ఎవరికైతే కిడ్నీ సమస్య ఉండి డయాలసిస్ పైన ఉంటున్నారో ఈ వాళ్ళకి జరిగే మేలు ఏంటంటే ఆఫ్టర్ ట్రాన్స్ప్లాంట్ అది మంచి సక్సెస్ఫుల్గా జరిగితే వాళ్ళ హైపర్ టెన్షన్ అనేది బాగా కంట్రోల్ అవుతుంది, హార్ట్ పంపింగ్ కెపాసిటీ అదంతా ఇంప్రూవ్ అవుతుంది, వాళ్ళు కండపడతారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలుగుతారు. ఇప్పుడు మన ఇండియాని కనుక మనం దృష్టిలో పెట్టుకుంటే మోస్ట్ ఆఫ్ ద పాపులేషన్ ఈజ్ యంగ్.
యంగ్ పాపులేషన్ ఈజ్ లైక్ ద బ్రెడ్ విన్నర్ ఆఫ్ ద ఫ్యామిలీ. వీళ్ళు అవయవం కనుక వాళ్ళ శరీరంలో కిడ్నీ ప్రాపర్గా ట్రాన్స్ప్లాంట్ కింద జరిగితే వాళ్ళు నియర్ నార్మల్సీ ఆఫ్ లైఫ్కి వస్తారు. అల్టిమేట్గా మనకి వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది బ్రహ్మాండంగా ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పటి వరకు ఇండియాలో అంటే ఏంటంటే ఇక ఆర్గాన్ డొనేషన్ చేయాలంటే ఇప్పటికీ చాలామంది ఏంటంటే వెనక అడుగు వేస్తూ ఉంటారు. అండ్ ఈ మధ్య కాలంలో అంటే ఏంటంటే లాస్ట్ అంటే 2010లో ఐ థింక్ స్టార్ట్ చేశారనుకుంటా, అంటే మన ఇండియాలో మేబీ. సో అంటే 2010 నుంచి అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 14 years అవుతుంది. సో 14 yearsలలో ఎంతవరకు చేంజ్ వచ్చింది అనుకోవచ్చు ఆర్గాన్ డొనేషన్ మీద? మునుపటి మీద అట్లీస్ట్ కొంచెం అవేర్నెస్ వచ్చిన మాత్రం వాస్తవమేనండి. అయితే మనకి ఆర్గాన్ డొనేషన్స్లో ఏంటంటే కిడ్నీ మాత్రం చాలా బ్రహ్మాండంగా వాటెవర్ ఉన్న ఆర్గాన్స్లో ఈ స్టాటిస్టిక్స్లో ఒక 75% మంది కిడ్నీ ఇస్తూ ఉన్నారు, ఒక 20-30% మంది లివర్ ఇస్తూ ఉన్నారు. హార్ట్ అండ్ లంగ్ మాత్రము ఒక 1-2% మంది మాత్రమే ఇంకా అవి డొనేట్ చేస్తూ ఉన్నారు. బట్ ఓవరాల్గా అవయవదానం అనేది ఒక డిసీజ్డ్ ఇండివిజువల్ అంటే వృధా అయిపోయే అవయవము 8 మందికి పరిపూర్ణ జీవితం ఇచ్చేసి వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేస్తూ ఉంది. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అవయవదానం గురించి అవేర్నెస్ ఉండాలి అండ్ ప్రతి ఒక్కరూ అవయవదానంకి ఎంకరేజ్ చేయాల్సింది. యాజ్ అ నెఫ్రాలజిస్ట్గా మీరు అంటే ఏంటంటే ఇన్ కేస్ ఇప్పుడు ఇవ్వాలని చాలామందికి ఉంటుంది, బట్ ఫ్యామిలీస్ ద్వారా ఏంటంటే ఇప్పుడు యంగ్ జనరేషన్స్ ఉన్నారు చాలామంది, వాళ్ళకి ఎంతో కొంత ఆలోచిస్తారు, బట్ కాకపోతే ఫ్యామిలీ ఏమంటారో లేకపోతే పేరెంట్స్ ఏమంటారో అన్న భయం ఉంటుంది వాళ్ళకి ఎందుకు ఇలాంటి వాళ్ళకు అంటే ఇలాంటి అవగాహన కల్పించడానికి మీరేం చెప్తారు? ఇప్పుడు అదేనండి, ఇప్పుడు మనకి ఈ ఆర్గాన్ డొనేషన్ డే ఏమే అది ఏంటంటే మనము ఒకరి జీవితంలో స్మైల్ తెప్పియగలిగితే అది మనం చనిపోయిన తర్వాత కూడా మన బాడీకి సార్థకత, మన అవయవానికి సార్థకత అది. సో ఇప్పుడు ఎవరికైతే కిడ్నీ సమస్య ఉంటుందో, కిడ్నీ కానీ హార్ట్ సమస్య, లివర్ సమస్య, ఇలాంటి వాళ్ళ జీవితం ఇంప్రూవ్ కావాలంటే ఖచ్చితంగా ఒక పనిచేసే అవయవంని మించిన ట్రీట్మెంట్ వరల్డ్ ఓవర్ ఏదీ లేదు. వీళ్ళకి ముఖ్యంగా మనం చెప్పాల్సింది ఏంటంటే మీకు వృధా అయిపోయే ఆర్గాన్స్ మీరు గనక వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళకి వాళ్ళ జీవితం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అండ్ వాళ్ళకి జరిగే మెడికల్ కాంప్లికేషన్స్ అనేవి చాలా తగ్గుతూ ఉంటాయి. ఏజ్ పరంగా అంటే నాకు తెలిసినంతవరకు ఏంటంటే 18 years అబోవ్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఆర్గాన్ డొనేషన్స్ ఇవ్వచ్చు అంటే లైఫ్ డొనేషన్స్ మీరు అన్నట్టు అన్నారు. ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు ఇవ్వచ్చు ఫైనల్గా? ఒకటి ఏంటంటే ఆర్గాన్ డొనేషన్కి ఏజ్ లిమిట్ అనేది లేదు. అయితే 18 సంవత్సరాల లోపు వాళ్ళు ఎవరైనా ఇవ్వాలనుకుంటే వాళ్ళ గార్డియన్, పేరెంట్ కానీ గార్డియన్ కానీ ఎవరన్నా వాళ్ళ తరఫున కన్సెంట్ ఇవ్వాల్సింది ఉంటుంది. 18 సంవత్సరాలు దాటిన వాళ్ళైతే వాళ్ళు కంప్లీట్గా స్వతంత్రులు, వాళ్ళంతలో వాళ్ళు వాళ్ళ ఆర్గాన్స్ వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ ఆర్గాన్స్ డొనేట్ చేయవచ్చు అనడానికి వాళ్ళు కన్సెంట్ ఇస్తే కనుక ఎవరికి దాన్ని అబ్జెక్ట్ చేసే అధికారం ఉండదు. మనకు ముఖ్యంగా ఏంటంటే అవయవాలు ఇప్పుడు ఎవరికైతే క్యాన్సర్లు ఉంటాయో లేదు దీర్ఘకాలికంగా ఇబ్బందులు లైక్ వెరీ వీక్ హార్ట్ అలాంటి వాళ్ళు ఉంటుందో అలాంటి వాళ్ళు చాలా పెద్ద వయసు ఉన్న వాళ్ళు మాత్రమే అవయవాలు డొనేట్ చేయలేరు. మనకి యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఒక 100 hours బతికిన శిశువు నుంచి కూడా యంగెస్ట్ ఆర్గాన్ తీసుకున్నారు. తర్వాత కార్నియా అనేది 106 సంవత్సరాలు వ్యక్తి చనిపోయినప్పుడు వాళ్ళ కార్నియా తీసుకున్నారు. 96 సంవత్సరాల వ్యక్తి ఒకరు చనిపోయి బ్రెయిన్ డెడ్ అయినప్పుడు వాళ్ళ లివర్ తీసుకున్నారు. సో వాళ్ళు అట్ ద టైమ్ ఆఫ్ డొనేషన్ వాళ్ళ అవయవాలు కనుక బాగుంటే డెఫినెట్లీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ఏజ్ దే ఆర్ ఫిట్ టు డొనేట్. సో ఫైనల్గా అంటే ఇప్పుడు ఇండియాలో ఎంతవరకు అంటే పర్సంటేజ్ మీరు ఇందాక అన్నట్టు అంటే ప్రపంచం పక్కన పెడితే ఇండియాలో ఎంతమందికి అవసరం ఉంటుంది అంటే ఇన్ కేస్ చాలా మీరు అన్నట్టు మేము కూడా ఇందాక అన్నాం. సో చాలామందికి ఏంటంటే ఇచ్చేవాళ్ళు తక్కువ ఉన్నారు, తీసుకునే వాళ్ళు ఎక్కువైపోయారని చెప్పేశారు అని అన్నారు. ఇప్పుడు ఇండియాలో కిడ్నీ రిక్వైరింగ్ ఉన్నదానికి కిడ్నీ డొనేషన్కి చాలా డిస్పారిటీ ఉందండి. ప్రతి సంవత్సరం 2 లక్షల మంది డయాలసిస్లో యాడ్ అవుతూ ఉన్నారు. యాజ్ ఆన్ టుడే మన దేశంలో 5-6 లక్షల మంది ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్కి వెయిట్ చేస్తూ ఉన్నారు. కానీ కేవలం 4 నుంచి 5 వేలు మాత్రమే డొనేషన్స్ అవుతూ ఉన్నాయి. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఒకటి జనాల్లో అవగాహన లేకపోవడం, ఇంకొకటి అవగాహన ఉన్న కొన్ని రిలీజియస్ కారణాల మూలంగా చాలామంది కిడ్నీ డొనేట్ చేయడానికి ఇష్టపడట్లేదు.
డెఫినెట్లీ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తే ఆ అవయవానికి అనేది సార్థకత అనేది ఏర్పడుతుందని నా భావన. సో ఫైనల్గా అంటే ఏంటంటే ఇప్పుడు ఆర్గాన్ డొనేషన్కి అంటే అవేర్నెస్ రన్ చేయడానికి, అవేర్నెస్ కల్పించడానికి ప్రజల్లో సో మీరు ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు? మేము ముఖ్యంగా యాజ్ నెఫ్రాలజీ కమ్యూనిటీ చేసేటి ఏంటంటే ప్రతి ఒక్కరికి టు ప్లీజ్ దట్ మనము చనిపోయిన తర్వాత ఖచ్చితంగా మన అవయవాలని డొనేట్ చేస్తామని మనం కన్సల్ట్ ఇచ్చామనుకోండి, రేపు మన ఫ్యామిలీ మెంబర్స్ అన్విల్లింగ్ ఉన్నా సరే మన అవయవాలు అనేది తీసుకోవచ్చు. ఇఫ్ ఎట్ ఆల్ మన ఫ్యామిలీ మెంబర్ ఎవరన్నా ప్రమాదవశాత్తు వాళ్ళు కన్సెంట్ ఇవ్వలేని పరిస్థితిలో బ్రెయిన్ డెడ్ ఉన్నప్పుడు మనము గొప్ప మనసు చేసుకొని ట్రాన్స్ప్లాంట్కి అవయవాలు డొనేట్ చేస్తే ఒక్క మనిషి ద్వారా 8 మందికి పరిపూర్ణ జీవితం అనేది ఏర్పడుతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో ఇది మొత్తంగా ఏంటంటే అవయవదానం డెఫినెట్గా ఒక్కరు అవయవదానం చేస్తే దాదాపు ఒక 8 మంది ప్రాణాలని కాపాడొచ్చు అని చెప్పేసి డాక్టర్లు అయితే చెప్తా ఉన్నారు. సో ప్రతి ఒక్కరు అంటే ఆగస్టు 13న సో వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ డే సందర్భంగా ఈ క్యాంపెయిన్స్ అయితే రన్ చేస్తూ ఉన్నారు. సో మొత్తంగా ప్రతి ఒక్కరు అంటే ఏంటంటే ఇప్పుడున్నటువంటి సమాజంలో ప్రతి ఒక్కరికి అవయవాలు డెఫినెట్గా కంపల్సరీ అవసరం. ఇచ్చేవాళ్ళు మాత్రం తక్కువ ఉంటున్నారు, అవసరపడే వాళ్ళు మాత్రం ఎక్కువ ఉంటారని అయితే డాక్టర్స్ అయితే చెప్తా ఉన్నారు. కెమెరామ్యాన్ సంతోష్తో శ్యామ్, దిశ టీవీ, హైదరాబాద్.